హాయ్ టు ఆల్. ఇప్పుడు మనం ఇక్ష్వాక వంశం రాజ్యం గురించి ఒకసారి తెలుసుకుందాం. వీరి వంశపాలన వచ్చి క్రీస్తు శకం 220 నుంచి 300 వరకు కొనసాగింది. అంటే దగ్గర 120 సంవత్సరాలు పరిపాలించారు. వీరు అసలు ఎవరు, ఎక్కడి వారు అనేది తెలుసుకుందాం. శాతవాహన సామ్రాజ్యం పతనమైన తరువాత తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలలో ఇక్ష్వాకులు స్వతంత్రం ప్రకటించుకున్నారు. ఇక్ష్వాకులు నాగార్జునకొండ సమీపంలోని విజయపురిని రాజధానిగా చేసుకొని కృష్ణానదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాన్ని పాలించడం మొదలుపెట్టారు. విజయపురికి మరొక పేరు ఏంటంటే శ్రీపర్వతం. కావున పురాణాల్లో ఇక్ష్వాకులను శ్రీపార్వతీయులుగా పేర్కొన్నారు. పురాణాల ప్రకారం వచ్చి వీరు 7 రాజులు ఉన్నారు. శాసనాల ప్రకారం 4 రాజులు ఉన్నారు. ఆ 4 రాజులు ఎవరు అంటే, ఒక ఆయన వచ్చి శ్రీశాంతమూలుడు, ఈయన కొడుకు వచ్చి మాడేరు శ్రీవీర పురుషదత్తుడు లేదా మొదటి పురుషదత్తుడు, తర్వాత యెహువల శాంతమూలుడు, చివరివాడు వచ్చి రుద్రపురుష దత్తుడు. వీరి గురించి డీటెయిల్గా ఒకసారి చూద్దాం. అంటే ఫస్ట్ శ్రీపార్వతీయులు అంటే నాగార్జునకొండ, అంటే నేటి నాగార్జున సాగర్ ప్రాంతంలోని నాగార్జునకొండ నుండి ప్రారంభమై శ్రీశైల పర్వతం చుట్టూ ఉన్న నల్లమల్ల కొండల వరకు గల పర్వత శ్రేణిని శ్రీపర్వతమని పురాణాలు, బౌద్ధ గ్రంథాలు వర్ణించాయి. శ్రీపర్వతం ప్రాచీన నామం వచ్చి నల్లమల్లూరు. ఇది ఏంటంటే శ్రీపర్వతం యొక్క ప్రాచీన నామం. వీరు ఆరాధించే చిహ్నం వచ్చి ఇక్షు, అంటే చెరుకు అని అర్థం. వీరు శాతవాహనులకి సామంతులుగా పనిచేశారు. అయితే ఈ విషయం మనకి ఎలా తెలుస్తుందంటే అల్లూరి శాసనం ద్వారా తెలుస్తుందన్నమాట. అల్లూరి శాసనం ద్వారా శాతవాహనులకు సామంతులుగా ఇక్ష్వాకులు ఉన్నారని మనకి తెలుస్తుంది. అయితే అల్లూరి శాసనం ద్వారా తెలుస్తుంది వీళ్ళు శాతవాహనులకి సామంతులుగా ఉన్నారని. అయితే ఈ అల్లూరి శాసనం వచ్చి ఎవరు వేయించారని అంటే, ఈ రాజుల్లో సెకండ్ రాజు అయిన శ్రీవీరపురుషదత్తుడు, అంటే మొదటి వీరపురుషదత్తుడు వేయించాడు. అల్లూరి శాసనం వేయించింది ఎవరంటే, అంటే శాతవాహనులకి సామంతులుగా ఇక్ష్వాకులు ఉన్నారని తెలియజేసే శాసనం అల్లూరి శాసనం. దాన్ని వేయించింది మొదటి పురుషదత్తుడు. ఇక్ష్వాక వంశానికి వంశస్థాపకుడు ఎవరంటే శ్రీశాంతమూలుడు. వీళ్ళ రాజధాని వచ్చి విజయపురి, రాజభాష వచ్చి ప్రాకృతం, రాజలాంఛనం వచ్చి సింహం. వీరి యొక్క వంశస్థాపకుడు ఎవరంటే శ్రీశాంతమూలుడు. ఈయనకి 2 సిస్టర్స్ ఉన్నారు, శాంతిశ్రీ. ఈయన కొడుకు వచ్చి శ్రీవీరపురుష దత్తుడు. ఈయన యొక్క కూతురు వచ్చి అడవి శాంతశ్రీ. వీరి యొక్క సామంత రాజ్యాలు వచ్చి పుగియ, ధనిక, కూలాల, హిరణ్య. శాంతిశ్రీని పుయ్య రాజైన స్కందశ్రీకి ఇచ్చి వివాహం చేశాడు. కార్తికేయుని యొక్క భక్తుడు ఇతను. బిరుదులు వచ్చి ఘోషత సహస్ర, ఆలశత సహస్ర, మహారాజా. ఎవరి బిరుదులు అంటే శ్రీశాంతమూలుడు. ఈయన ఎవరంటే ఇక్ష్వాక వంశరాజ్యం యొక్క రాజ్యానికి మూల పురుషుడు అనమాట. అంటే ఆయన వంశస్థాపకుడు అని అర్థం. వీరి మతం వచ్చి వైదిక మతం, బౌద్ధ మతం, 2 మతాలు ఉన్నాయి. ప్రసిద్ధి శిల్పం వచ్చి మందాత శిల్పం, అమరావతి శిల్పకళకు చెందినది. ఇక్ష్వాకుల్లో గొప్పవాడు ఎవరని చెప్తే కనుక ఆయన వచ్చి వీరపురుషదత్తుడు. అంటే ఈయన ఎవరు, శ్రీశాంతమూలుడు యొక్క కుమారుడు. శ్రీశాంతమూలుడు విజయపురిలో రోమన్ల సహాయంతో స్టేడియంని నిర్మించాడు. ఆయన యొక్క సోదరి అయిన శాంతశ్రీ నాగార్జునకొండ వద్ద అపర శైల భక్తుల కోసం మహాస్తూపం యొక్క విహారాన్ని నిర్మించింది. నార్త్ ఇండియన్ బ్రాహ్మణులకు వైదిక మత ప్రచారం చేయడం ప్రారంభించింది. శ్రీశాంతమూలుడి యొక్క కుమారుడైన మాడేరు శ్రీవీరపురుషదత్తుడు మొదటి పురుషదత్తుడు.
ఆయన యొక్క కొడుకు. మొదట శైవ మతం, తర్వాత బౌద్ధ మతం స్వీకరించాడు. మేనత్త చెల్లె ప్రభావంతో బౌద్ధ మతం స్వీకరించాడు. బౌద్ధ మతానికి ఇతని పాలన స్వర్ణయుగం అని చెప్పవచ్చు. దక్షిణ భారత అశోకుడుగా మొదటి పురుషదత్తుని పిలవడం జరుగుతుంది. శ్రీపర్వత విశ్వవిద్యాలయం యొక్క స్థాపన. ఇండియాలో మొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం వచ్చి ఈయన స్థాపించిండు. శ్రీపర్వత విశ్వవిద్యాలయం మొదటి స్థాపన ఎవరు చేశారంటే మొదటి పురుషదత్తుడు. ఉజ్జయిని రాకుమార్తె రుద్రధర భట్టి మహాదేవితో వివాహం జరిగింది. ఇదే టైంలో ఈయన యొక్క సమకాలికుడు ఎవరంటే బౌద్ధాచార్య మహాదేవ భిక్షు. ఈయన సేనాధిపతి. ఎవరి సేనాధిపతి అంటే మొదటి పురుషదత్తుడి యొక్క సేనాధిపతి వచ్చి ఆనందుడు. ఈయన వేయించిన శాసనాలు వచ్చి అల్లూరి శాసనం, నాగార్జునకొండ శాసనం, అమరావతి శాసనం, చెక్కేపేట శాసనం, ఉప్పుగూడూరు శాసనం. అల్లూరి శాసనం శాతవాహనులకు సామంతులను తెలియజేస్తుంది. నాగార్జునకొండ శాసనం వీరు శాక్య వంశస్థులుగా ప్రస్తావించడం జరిగింది నాగార్జునకొండ శాసనంలో. ఈయన తర్వాత యెహోవల శాంతమూలుడు. గుంటూరు జిల్లా గుమ్మడి రుద్ర వద్ద ఇతని శాసనం లభ్యం. సౌత్ ఇండియాలో హిందూ దేవాలయాలు నిర్మించిన మొదటి రాజు. నాగార్జునకొండపై పుష్పభద్రస్వామి ఆలయం ఇతని కొడుకు హారతీపుత్ర వీరపురుషదత్తుడు నిర్మించాడు. ఈ ఆలయాన్ని నిర్మించింది ఎవరంటే ఈయన కొడుకు వీరపురుషదత్తుడు, అంటే చివరి రాజు ఇతడు వీరపురుషదత్తుడు. కార్తికేయుని ఆలయం, హారతి ఆలయం, నడ్గేశ్వర్ నందికోశ్వర ఆలయం ఇతని కాలం నుండి సంస్కృత శాసనం వేయించడం జరిగింది. ఎలిసిరి సేనాధిపతి. ఈయన పేరు మీదనే ఏలేశ్వరం నిర్మించడం జరిగింది. స్వర్ణదైర దేవాలయాన్ని నిర్మించాడు. ఇక్ష్వాకులలో చివరివాడు రుద్రపురుషదత్తుడు. ఈయన యొక్క శాసనం వచ్చి ఈయన గురించి తెలియజేసే శాసనం వచ్చి గురజాల శాసనం. ఇతని తల్లి శిరవమ్మ భట్ట సమాధిపై ఛాయాస్తంభ శాసనం వేయించాడు. మంచికల్లు శాసనం, మైదవోలు శాసనం. మంచికల్లు శాసనం పల్లవరాజు సింహవర్మ ఇతన్ని చంపి రాజ్యాన్ని ఆక్రమించాడని తెలియజేస్తుంది. శివస్కంద వేయించిన ఈ శాసనం ఈ విషయాన్ని మైదవోలు శాసనం వచ్చి శివస్కందవర్మ వేయించాడు. ఉపాసిక బోధశ్రీ అమరావతిలో పాండాగరికుడైన బోధిశర్మ మేనకోడలు. ఈమె గురించి ప్రస్తావన ఎందుకంటే బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేసింది నాగార్జునకొండలో. మహావీర్ వాసిన్ శాఖకు స్తూప విహారాన్ని కూడా నిర్మించింది. ఆర్థిక అంశాలు వచ్చి రోమన్ల వర్తకం. చెక్కేపేట నాగార్జునకొండ వద్ద నాణ్యాలు లభ్యమైనవి. తమలపాకులను పండించే వర్తక సంఘాన్ని పన్నిక శ్రేణి అనేవారు. చేతి వృత్తుల సంఘానికి ఉండే నాయకుని ఉలిక ప్రముఖ అని పిలిచేవారు. వృత్తి పనుల గురించి శాసనం విషవట్టి శాసనం. సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, పితృస్వామిక వ్యవస్థ ఉండేది. అంటే సేమ్ మన శాతవాహనులకు ఉన్నట్టే. కుల వ్యవస్థ లేదు. బహుభార్య తత్వం ఉన్నత వర్గాలలో ఉండేది. సతీ సహగమనం ఉన్నట్టుగా అమరావతి శిల్పస్తంభంలో గుర్తించడం జరిగింది. స్తంభాల ప్రతిష్టన జరిగింది. మత పరిస్థితులు వచ్చి రాజులు వైదిక మతాన్ని, రాణులు బౌద్ధ మతాన్ని అనుసరించారు. అధికార మతం వైదిక మతం, బౌద్ధ మతాన్ని కూడా ఆచరించారు. విరాగల్ సాంప్రదాయం అంటే రాజు కోసం మరణించిన అంగరక్షకుల జ్ఞాపకార్థం విగ్రహాలు ప్రతిష్ఠించే సాంప్రదాయం. హారతి అనే చిన్నపిల్లలను కాపాడే దేవత ఆలయంను నాగార్జునకొండలో నిర్మించారు. ఇది బౌద్ధ మతం యొక్క ప్రస్తావన. నాగార్జునకొండలో తొలి దశలో మహాయానం, మలి దశలో హీనయానం ఆదరించబడింది. వీరి కాలం నుండి నిర్మాణాలపై శిల్పుల పేర్లు చెక్కే సాంప్రదాయం ప్రారంభమైంది. నాగార్జునకొండలో బదాంతాచార్య శిల్పి పేరు కనిపిస్తుంది. కోరికలు తీరిన భక్తులు మూడపు స్తూపాల పేరుతో చిన్న స్తూపాలు నిర్మించే సాంప్రదాయం ప్రారంభమైంది. నాగార్జునకొండను దక్షిణ గయాగా పేర్కొనడం జరిగింది. మదాంత శిల్పం వీరి కాలం నాటి రాజు రూపాన్ని ఈ శిల్పం సూచిస్తుంది. ఇది జగ్గయ్యపేట వద్ద ఉంది. థ్యాంక్ యూ.